జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు అసమర్థులేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. జిల్లాకు సీఎం ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని, నిధుల సాధనలోనూ జిల్లా మంత్రులు విఫలం చెందారని దుయ్యబట్టారు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు అసమర్థులేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. జిల్లాకు సీఎం ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని, నిధుల సాధనలోనూ జిల్లా మంత్రులు విఫలం చెందారని దుయ్యబట్టారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన సర్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో బీఆర్ఎస్ బూత్ ఏజెంట్లు ప్రతిరోజు BLOతో పాటే ఇల్లులు తిరుగుతూ అన్ని పరిశీలించాలని సూచించారు. అందరి ఓట్లు కాపాడేలా పకడ్బందీగా పనిచేయాలని, అనుమానం వస్తే వెంటనే RTOకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేయాలని సూచించారు. ఈ నెల 17న పెద్ద స్కామ్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండకు వస్తున్నాడని తెలిపారు. హ్యామ్ రోడ్లు అన్ని వట్టివేనని, కమిషన్ల కోసమే హంగామా సృష్టిస్తున్నారని విమర్శించారు. కోతల వెంకటరెడ్డి ప్రజలను మోసం చేసేందుకు డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ నల్గొండకు వచ్చిన ప్రతిసారి నిధులిచ్చి అభివృద్ధి చేశారని, మెడికల్ కాలేజీలు, భగీరథ పథకం 1300 కోట్లతో నల్గొండ పట్టణం అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. అయితే ఇద్దరు మంత్రులు స్కామ్లు, మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకుంటూ చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. పోయేలా ఉన్న మంత్రి పదవిని కాపాడుకునేందుకు కోమటిరెడ్డి రేవంత్ను కాకా పట్టేందుకే సభ పెడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తన తమ్ముడికి పదవి వచ్చి తన పదవి పోయేలా ఉందని, అందుకే హడావుడి చేస్తూ షో ఫుట్ ఆఫ్ చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వాల జిల్లా ఇన్ఛార్జ్ RS ప్రవీణ్ కుమార్, MLC మంకెన కోటిపల్లి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గ్యాదర్ కిషోర్ కుమార్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, బూత్ లెవెల్ ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాబోతున్న విషయం చర్చ చేశారు. దేనికోసం అంటే ఏదో స్కామ్ రోడ్లే శంకుస్థాపనకు వస్తున్నా అని చెప్తున్నారు. వాటి పేరు హ్యామ్ రోడ్ అని మాట్లాడుతున్నాడు వెంకరెడ్డి, కానీ వాస్తవానికి స్కామ్ రోడ్లు, హ్యామ్ రోడ్లు కావు, స్కామ్ రోడ్లు. 10 రూపాయలు అయిపోయేదాన్ని 50 రూపాయలు చేసి ఇప్పుడు గవర్నమెంట్ పైసలు ఇవ్వదు, బ్యాంక్ గ్యారెంటీ ఇస్తుంది అని చెప్పి బ్యాంకులతో ఇప్పిస్తాము అని చెప్పి, కర్ణాటకలో చెప్పి వీళ్ళ కమిషన్ రేట్ తీసుకొని వాస్తవానికి గతంలో 5% కంటే ఎక్సెస్ చేయడానికి లేకుంటే మన ప్రభుత్వం ఇవాళ 30%, 40% ఎక్సెస్ చేసుకున్నా కూడా టెండర్లకు తీసుకున్నారు. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే మన తెలంగాణలో మామూలు ఊళ్ళలో మాట్లాడుకునే సామర్థ్యం ఆలోచించుకోలేదు కానీ అని అసలు ఇప్పటికే టెండర్లు ఫైనల్ కాలేదు, ఆ పని ఎవరు చేస్తాడో తెలియదు. అప్పుడే కోతలకు వస్తా ఉన్నాడు మీ కోతలకరెడ్డి. నేను 13,000 కోట్లకు నలబడించే చేస్తున్నా, అట్లా 13 రూపాయలు కూడా లేవు. దాని పెద్ద స్కామ్ కింద చేసి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోడ్డు టెండర్లు నిలబడేవి కావు, ప్రజల్ని మోసం చేయడం కొరకు డ్రామాలు తప్ప. నిజమే, కేసీఆర్ను అందరం రమ్మని కోరుకునేది. అప్పుడు ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే సార్ మా దగ్గర రావాలని చెప్పి ఎంటబడేది, మంత్రులుగా పడేది, సార్ దగ్గర అడిగేది. ఎందుకు అంటే కేసీఆర్ వస్తే తప్పకుండా మాకు ఏదో లాభం జరుగుతుంది, మా నియోజకవర్గానికి డబ్బులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి పిలుచుకునేది. వస్తే ఒక్కొక్కసారి జిల్లా మొత్తానికి ఇచ్చిపోయేది, ఒకసారి నియోజకవర్గానికి ఇచ్చేది. అందుకని కేసీఆర్ వచ్చిందంటే ఏదో ఒకటి వస్తుంది మన నజరాన అనేది జిల్లా మొత్తం ప్రజలందరికీ కూడా తెలుసు, ఎమ్మెల్యేలందరికీ కూడా తెలుసు. కానీ ఈ ముఖ్యమంత్రి వస్తే ఏం చేస్తున్నాడు అంటే మొరటి ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి దొంగదానికి పోతే ఇంకే దొరకకపోతే ఏం చేసిపోతున్నాడో గది చేసిపోతున్నాడు. దొంగతనానికి వస్తే దొరకకపోతే ఏం చేస్తారు, కోపంగా ఇట్లా నట్టింట్లో ఏం చేసిపోతున్నాడో గదే చేసిపోతున్నాడు తప్ప ముఖ్యమంత్రికి వచ్చి తన మూర్ఖత్వాన్ని బయట పెట్టుకొని నాకు బూతు మాటలు మాట్లాడిపోవడం తప్ప ఒక్క పైసా ఇవ్వలే ఇప్పుడు నల్గొండ జిల్లా. ఇద్దరు మంత్రులు ఇక వీళ్ళ సివిల్ సప్లైస్ స్కామ్ అయిపోయింది, ఇంతకుముందున్న రోడ్ల స్కామ్ అయిపోయింది, వసూలు దందాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ కొత్త స్కామ్ మొదలు పెట్టింది. దీని కొరకు వస్తున్నాడు. సరే వస్తాడో రాడో తెలియదు, వాళ్ళకే నమ్మకం లేదు. ఎందుకంటే ఆఫీసర్లే అంటున్నారు ఏమోసారి అని చెప్తాడు కానీ ఆయన వస్తాడో రాడో
అనే మాట ఆఫీసర్లే మాట్లాడుతున్నారు. ఇంకా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాలే, నేను వస్తున్నా, నేను వస్తాడు, నేను ప్రోగ్రామ్ ఇదే ఈయన కోస్తున్నాడు. నిజమే, ఉపాధి చెప్పినట్టు ఏం ఇస్తాడు, వస్తున్నాడు, ఏం తీసుకొస్తున్నాడు. వాస్తవానికి నల్గొండ జిల్లాలోనే రైతులు కేసీఆర్ ఒకసారి వస్తే బ్రహ్మాండంగా